ఒక డైమండ్ రాణి ఉంది. ఆవిడైతే ఇంక చెప్పవసరం లేదు. వీళ్ళందరూ కూడా కుమ్మక్కయ్యి సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టించడం జరుగుతోంది. అసలు ఆళ్ళు ఒక విషయం మర్చిపోతున్నారు. వాళ్ళు పుట్టుకతోనే హిందువులుగా పుట్టారు. వాళ్ళ అవసరాల కోసం స్వార్థంతోనో, లేకపోతే ప్రలోభంతోనో వేరే మతంలోకి వెళ్ళి పుట్టుకతో వచ్చిన మతాన్ని కించపరచడం చాలా దారుణం. ఎటువంటిదంటే తల్లిదండ్రుల్ని కించపరచడమే హిందూ ధర్మాన్ని కించపరచడం అంటే. ఎవరో ఒక మూర్ఖుడు చెప్తున్నాడు. మీరు వాడే సబ్బుల్లోని, పేస్టుల్లోని కూడా పంది కొవ్వులు, వెజిటబుల్ ఆయిల్స్ ఉంటున్నాయి. ఎందుకు వాడుతున్నారు అని. అటువంటి మూర్ఖులందరికీ కూడా ఒకటే సమాధానం. తల్లిని కించపరిచినటువంటి వ్యక్తి, తల్లిని గౌరవించినటువంటి వ్యక్తి సనాతన ధర్మాన్ని పాటిస్తారని నమ్మడం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న దురదృష్టం. ₹1,00,00,000 లేనిదే ఆవిడ గుడిలోంచి బయట అడుగు పెట్టదు. రోజు ₹1,00,00,000 అంటే ఆవిడ ఎన్నిసార్లు గుడికెళ్తే అన్ని కోట్ల రూపాయలు కూడా దేవుని సొమ్ముని కాజా చేసినటువంటి డైమండ్ రాణి మొన్న మీడియాకు వచ్చి మాట్లాడుతుంది. ఎటువంటి మోసాలు జరగలేదు, ఎటువంటి తప్పులు జరగలేదు.